ఈ రోజు వీడియోలో నా స్టైల్లో చికెన్ గీ రోస్ట్ ఎలా చేస్తానో చూపిస్తాను రండి. ఫస్ట్ మసాలా పేస్ట్ కోసం పిన్ కామెంట్ లో యాడ్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్ని డ్రై రోస్ట్ చేసుకుని ఈ స్పైసెస్ తో పాటు చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకుని ఆ వాటర్ తో కూడా యాడ్ చేసుకుని స్మూత్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి. తర్వాత పాన్ లో కొంచెం ఎక్కువగానే గీ యాడ్ చేసుకుని కట్ చేసుకున్న ఆనియన్, గ్రీన్ చిల్లీ, కరివేపాకు యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకోండి. ఇవి ఫ్రై అయిన తర్వాత 1 టీ స్పూన్ వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకుని జింజర్ గార్లిక్ పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి. తర్వాత క్లీన్ చేసుకున్న చికెన్ యాడ్ చేసుకుని కొద్దిగా టర్మరిక్ పౌడర్ అలాగే టేస్ట్ సరిపడా సాల్ట్, 1 టీ స్పూన్ వరకు బ్లాక్ పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసి లిడ్ క్లోజ్ చేసుకుని మధ్య మధ్యలో కలుపుతూ చికెన్ 80% కుక్ అయ్యే వరకు కుక్ చేసుకోండి. తర్వాత గ్రైండ్ చేసుకున్న మసాలా పేస్ట్ కూడా యాడ్ చేసి మసాలా పేస్ట్ ముక్కకు పట్టే వరకు బాగా మిక్స్ చేస్తూ ఫ్రై చేసుకోండి. ఈ రెసిపీలో చింతపండు అస్సలు స్కిప్ చేయొద్దు. చింతపండు ఫ్లేవర్ ముక్కకు పట్టి తినేటప్పుడు చాలా మంచి ఫ్లేవర్ ఇస్తుంది. వన్స్ చికెన్ పర్ఫెక్ట్ గా కుక్ అయిన తర్వాత ఫ్రెష్ గా ఉన్న కర్రీ లీవ్స్ అలాగే కొరియాండర్ లీవ్స్ యాడ్ చేసుకోండి.